ఈ ప్రపంచంలో మనకు నచ్చిన పని మనం చేయాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. అవునా కదా? ఇప్పుడు టిక్ టాక్ దుర్గారావు గారు ఉన్నారు కదా, ఆయనకి నచ్చిన పని ఆయన చేస్తున్నాడు, కాపీ వీడియోలు చేస్తున్నారని కామెంట్లు పెడతా ఉంటారు. ఆయనకి నచ్చిన పని ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉంటాడు. అదేవిధంగా చాలామంది సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా పోస్టులు చేస్తూ ఉంటారు. సో అయితే వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈలోపు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళే మనం చేసిన వీడియోలకి కామెంట్లు పెడతా ఉంటారు కదా, వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ ప్రపంచంలో ఎవడికి నచ్చిన పని ఆడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఇది నా ఇష్టం. అలాగే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పనిని చెయ్యండి, దీంట్లో ఏ తప్పు లేదు. ఎవడికి నచ్చిన పని ఆయన చేయమన్నాం కదా అని ఈలోపు ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చేసామనుకోండి, పబ్లిక్కి ఎటువంటి అసభ్యకరమైన మెసేజ్లు ఇవ్వకుండా, ఎదుటి వ్యక్తిని దూషించకుండా సొసైటీకి మేలు జరిగే వీడియోలు చేస్తే మంచిది. అంతేగాని ఏ వీడియో పడితే ఆ వీడియో చేసామనుకోండి, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలో వేసి కుమ్మేస్తారు. అందుకే మనం వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అర్థమైందా?